డైలీ టేస్ట్ ది డైలీ అన్నారు సార్. నేను చెప్తుంది ఆ కట్లు ఇప్పుకుంటే కదా సార్ మా దగ్గరికి ఏమన్నా వచ్చేది. మీరు కట్టుకుంటే మాకు వచ్చేది ఏం లేదు. మంత్రి గారు దయచేసి మీరు చెప్పండి సార్, ఈ లెక్కలు చూసిన తర్వాత మీకు ఏమైనా గుండె తరక్కపోతలేదా సార్? ఈ బడ్జెట్ బీసీలకు పెట్టిన లెక్కలు చూసిన తర్వాత గుండె తరక్కపోతలేదా సార్? వీళ్ళు ఒక్కరే కాదు సార్, మా బీసీలకు అన్యాయం చేస్తూ మా ఎంబీసీల పరిస్థితి అయితే ఇంకా ఘోరం సార్. 1000 కోట్ల రూపాయలు ఎంబీసీలకు కేటాయించి 4 కోట్లు ఖర్చు పెట్టింది సార్. ఇంకా గత ప్రభుత్వం సార్, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి మేము ఏం చేసుకోవాలి సార్? మా కోసం రాలేదా సార్? ఈ రాష్ట్రంలో మేము పౌరులం కాదా? 56.33% ఉన్నారు బీసీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు లెక్క చెప్పినప్పుడు మరి మా బడ్జెట్ ఏది, మా ఖర్చు ఏది, మా లెక్క ఏది సార్? ఒక్కసారి సార్ 2014-15 నుంచి సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జరిగిన మోసం ఒక్క 2 ముచ్చట్లు చెప్తాను సార్. 2014-15లో సార్ 4311 కోట్ల రూపాయలు కేటాయించారు సార్. ఖర్చు చేసింది 1090 కోట్లు. దాంట్లో సార్ దాదాపుగా ఒక 74.7% నిధులు మిగిల్చుకున్నారు సార్. దాంట్లో కూడా ఇక 2015-16లో సార్ 78% నిధులు మిగిల్చుకున్నారు సార్. ఖర్చు పెట్టలే. కేవలం 4897 కోట్లు కేటాయిస్తే 1073 కోట్లు ఖర్చు చేసిరు సార్. 3823 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ గవర్నమెంట్ బీసీలది. అలాగే 2016-17లో సార్ 4622 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం కేటాయించి 1930 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్. అంటే 41% నిధులను మిగిల్చుకుంది గవర్నమెంట్ అప్పట్లో. 2017-18లో సార్ 5070 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం మేము ఖర్చు పెడతామని బడ్జెట్లో పెట్టి 2204 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ మా సొమ్ము గవర్నమెంట్. అలాగే 2018-19లో 5764 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం బీసీల కోసమని బడ్జెట్లో చెప్పి 2220 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వం. సార్ ప్రభుత్వం మీన్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ సార్. అది వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే కానీ మేము కూడా కంటిన్యూస్ ప్రాసెస్ సార్ బీసీలం. ఇక్కడ 2018-19లో సార్ 5764 కోట్లు ఖర్చు పెడతామని 2220 కోట్లు మిగుల్చుకున్నారు సార్. 2020-21లో సార్ 4429 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని కేవలం 2900 కోట్లు ఖర్చు పెట్టి 1448 కోట్ల రూపాయలు మిగుల్చుకుంది సార్. ఇది చరిత్ర సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే బీసీలకు జరిగినటువంటి నష్టం సార్. ఇది ఏర్పాటైన తర్వాత సార్ మాకు 2014 నుంచి 20 వరకు మొత్తం కేటాయించిన సార్ దాదాపుగా ఒక 7 ఏళ్ల పాటు కేటాయించిన బడ్జెట్ 29,094 కోట్ల 3 లక్షలు కేటాయించారు సార్. దీంట్లో ఖర్చు చేసింది 14,245 కోట్ల రూపాయలు ఖర్చు చేసారు సార్. మిగుల్చుకున్న సొమ్ము సార్ మా బీసీలది, మా కుమ్మరోళ్ళది, మా మాలోళ్ళది, మా మంగళోళ్ళది, మా శాఖలోళ్ళది, మా ప్రజల సొమ్ము ఈ ప్రభుత్వం మిగిల్చుకుంది. 14,800 కోట్ల రూపాయల సొమ్ము మా సొమ్ము మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వము. మా కుండలు చేసే కుమ్మరోళ్ళని చూడండి సార్, మా పేద వర్గాలను చూడండి సార్. మా పేద వర్గాల 51% సార్ 2014 నుంచి 2021 వరకు 51% నిధులను ఈ బీసీల నిధులను ప్రభుత్వం మిగిల్చుకొని తింటా ఉంది సార్. మా సొమ్ము తింటా ఉంది ప్రభుత్వం సార్. సార్ ఒక కంక్లూజన్ చేస్తా సార్. ఇక్కడ సార్ ఇంకా విషయం ఏంటంటే సార్ మరి మేము బీసీలం సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో జమ అవుతున్నటువంటి ప్రతి పైసలో 56.33% మేము వాటా సార్ మేము జమ చేస్తా ఉన్నాం సార్. ఇక్కడ సార్ మేము జమ చేస్తున్నటువంటి సొమ్ము ఒకసారి చూస్తే సార్ 2014-15లో సార్ మేము ఈ రాష్ట్ర ఖజానాకు ఒక్క రోజుకి గౌరవ మంత్రి గారు వినాలే ప్లీజ్ సార్. మంత్రి గారు సార్ ఇవాళ దయచేసి సార్ మాది సార్ పేదవారు 50% ప్రజల అంశం సార్. మంత్రి గారు 2014-15లో 157 రూపాయలు సార్ ఒక్క రోజుకు 157 రూపాయలు బీసీలం జమ చేసినాం సార్ ఒక్కొక్కరం బడ్జెట్లో. కానీ 2014-15లో బీసీలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది ₹1.50 సార్. ఒక్క రోజుకి ₹1.50. యాదగిరి గుట్ట మెట్ల కాడ ఒక బిచ్చపోడు కూడా తీసుకోడు సార్ ఈ సొమ్ము. గది ఖర్చు పెట్టింది సార్. అలాగే సార్ 2015-16లో 181 రూపాయల చొప్పున రోజుకు 181 పన్నులు ఇతరత్రాల రూపంలో బీసీలము రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తా ఉన్నాం సార్. కంక్లూడ్ చేస్తాం సార్. క్వశ్చన్ అవర్ సార్. ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సార్ ఈ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూస్తే సార్
సార్ మీరు కూడా ఈ లెక్కలు చూస్తే మీకు కూడా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరు కూడా మా వర్గాల గురించి ఆలోచించేటువంటి గొప్ప మనసున్నటువంటి మీరు ఉన్నారు కాబట్టి సాధ్యపడుతుంది సార్ నేను మాట్లాడుకోవడానికి. సార్ 2015-16లో సార్ 2015-16లో 181 రూపాయల చొప్పున ఒక్కొక్క బీసీలం ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తే సార్ మా బీసీలకు ₹1.49 ఇచ్చింది సార్. అంటే ఇట్లా చూస్తే సార్ 4 రూపాయలు 2 రూపాయలు ఒక్కొక్క రోజుకు 3 రూపాయలు మా బీసీలకు ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం మా బీసీల దగ్గర ఒక్కొక్క రోజుకు వసూలు చేస్తుంది 234, 204, 272, 181. సార్ నేను ఒకటి అడుగుతా సార్, మేము పన్నులు కట్టడానికి ఉన్నామా సార్? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము పన్నులు కట్టడం కేవలం ప్రభుత్వాన్ని నడిపించడానికి పన్నులు కట్టేటువంటి బానిసలమా మేమంతా? నేను క్లియర్ గా అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రజలకు 56.33% ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు సార్? ఈ బడ్జెట్ లెక్కలతో ఇంకో నెలలో అయిపోతున్న బడ్జెట్ కు 9,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు చేస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి సార్. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి సార్. అలాగే సార్ ఇవాళ మాకు ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు బీసీలకు సప్లాన్ ఉంటే సార్ మాకు ఈ బాధ ఉండకపోయేది సార్. ఇవాళ ఖర్చు చేయకపోతే వచ్చే ఏడాది క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అనుకుంటున్నాను. నేను చెప్తా ఉన్నా సార్ ప్రభుత్వానికి, మాకు కూడా కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా బీసీ సప్లాన్ అమలు చేస్తారా చెయ్యారా? 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. మీ ప్రభుత్వ వైఖరి తెలియజేయండి. ఓకే, నెల్లికంటి సత్యం గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి బీసీ వర్గాలకు మరి బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా ఖర్చు పెట్టకపోవడం అనేది చాలా దారుణం, చాలా దురదృష్టకరం. ఎందుకంటే అరకొర బడ్జెట్లో పెట్టేటువంటి నిధులే అతి తక్కువగా ఉంటాయి. మరి ముఖ్యంగా గౌడ సోదరులకు మరి ఎక్స్గ్రేషియా కానీ అనేక మందికి పెండింగ్లో ఉన్నాయి. చాలా సంవత్సరాలు పడిపోయినటువంటి సందర్భంగా వాళ్ళ ఎక్స్గ్రేషియా కానీ వాళ్ళకి సంబంధించిన అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ, మరి అదేవిధంగా మంగలి, మరి చాకలి, యాదవ సోదరులకు అనేక అంశాల మీద ఉన్నాయి. అందువల్ల నిధులు కేటాయించి కూడా ఖర్చు పెట్టకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ముఖ్యంగా మంత్రి గారు చెప్పినట్టు ప్రత్యేకంగా ఈ బీసీ వర్గాల మీద ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మరి దానికి సంబంధించినటువంటి బడ్జెట్లో కేటాయించిన నిధుల మీద అదేవిధంగా భవిష్యత్తులో కూడా తప్పకుండా ఖర్చు పెట్టాలని సందర్భంగా చేస్తూ ముఖ్యంగా మరి చేనేత కార్మికులు కానీ మరి బీసీ వర్గాలు గౌడ అన్ని సమస్యల మీద ఒక సమగ్రంగా చేయాలి. మరి నిజంగా ఈ ఎస్సీ ఎస్టీ ఉన్నట్టే బీసీ సబ్ ప్లాన్ కూడా ఉంటే బాగుంటుంది, దానివల్ల ఉపయోగం జరుగుతుందని చెప్తాం. కుమరయ్య గారు. అధ్యక్ష నమస్కారం. అదే బీసీస్ విషయంలో సార్ పాపులేషన్కు ప్రపోర్షనేట్గా బడ్జెట్ అలొకేషన్ కానీ లేకుంటే రిజర్వేషన్ కానీ అడ్మిషన్ మన ఎడ్యుకేషన్ రిజర్వేషన్ కానీ తర్వాత ఫండ్స్ అలొకేషన్లో ఎడ్యుకేషన్ నాన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ ప్రాపర్గా స్పెండ్ చేయకపోవడం వల్ల బడ్జెట్ అలొకేషన్ అయ్యి స్పెండ్ చేయకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. స్పెషల్గా ఎడ్యుకేషన్లో ఈ మోడల్ స్కూల్స్, బీసీ స్కూల్స్, పోలీస్ స్కూల్స్, తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్ లేదు, తర్వాత సఫిషియెంట్ లేదు, తర్వాత చాలా బిల్డింగ్స్ కొన్ని కిరాయి తీసుకున్నారు, కిరాయి టైంలో పే చేయకపోతే ఓనర్స్ ఎలక్ట్రిసిటీ కట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాబ్లం అందరికీ ఉంది సార్, ఆల్ స్కూల్స్కి ఉన్నాయి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు అన్నిటికీ ఉన్నాయి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మిత్రు, ఈ బడ్జెట్ అలొకేషన్ చేసింది స్పెండ్ చేయాలి. తర్వాత పాపులేషన్కి ప్రపోర్షనేట్గా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కూడా తీసుకొచ్చారు, అది కూడా పోయింది. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ చాలా సైంటిఫిక్గా సర్వే చేసి పార్లమెంట్లో అప్రూవ్ చేసి షెడ్యూల్ 9లో పెట్టారు. మన దగ్గర కూడా అదే డైరెక్షన్లో పనిచేయాలని కోరుకుంటున్నాను. గౌరవ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే ఇండస్ట్రియల్ సబ్సిడీ కింద ఎస్సీ బీసీ ఎస్టీలకు ఇచ్చారు. అది 2 years నుంచి పెండింగ్లో ఉంది సబ్సిడీ అమౌంట్. ఎందుకంటే మనకి ఇంకా 2-3 months ఈ బడ్జెట్ క్లోజింగ్లో ఉంది కాబట్టి అప్పటి వరకైనా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివన్నీ అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈ వర్గాల వాళ్ళు తీసుకున్నటువంటి లోన్స్కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ 2-3 years నుంచి పెండింగ్లో ఉంది. వాళ్ళు మా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దయచేసి అందుకనే నేను మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి అది దయచేసి అవి రిలీజ్ చేసేటట్టు చూడండి. వైస్ చైర్మన్ గారు.